ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండ్ నంబర్స్. బిగ్ బాస్ సీజన్ 8లో మరో వీకెండ్ రానే వచ్చింది. ఇక ఈ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు మణికంఠతో మాట్లాడుతూ, మణికంఠ ఏంటయ్యా ఒక్కసారిగా నీ క్లాన్ని మార్చేశావు, ఎవరైనా ఏమైనా అన్నారా అంటూ అడిగాడు నాగార్జున. దీనికి మణికంఠ మాట్లాడుతూ, అలాంటిది ఏం లేదు సార్, అడగండి చెప్తాను అంటూ నాగార్జునకు కౌంటర్ ఇచ్చాడు మణికంఠ. దీంతో కంగారు పడకు, ఎప్పుడు చూసినా నీ తుత్తురు ఆగదా అంటూ నాగార్జున రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా హౌస్మేట్స్ నవ్వుకున్నారు. ఇక ఆ తర్వాత, అవును మణికంఠ, నీ క్లాన్లో నేను తీసేయకుండానే నీకు నువ్వే నేనే పక్కకి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయావు అంటూ అడిగాడు. దీంతో మణికంఠ, టీంలో అందరూ అప్పటికే డిసైడ్ అయిపోయారు నన్ను తీసేద్దామని, అందుకే నా అంతటి నేనే వెళ్ళిపోదామని చెప్పి ఒప్పుకున్నాను సార్ అని చెప్పుకొచ్చాడు. దీంతో నాగార్జున, అలా ఎలా ఒప్పుకుంటావు, డిఫెన్స్ చేసుకోవాలి కదా అంటే, ఎంత డిఫెన్స్ చేసుకున్నా ఏమీ లాభం లేదు కాబట్టే కదా సార్ నేను వేరే క్లాన్లోకి మారిపోయినా అని మణికంఠ పేర్కొన్నాడు. దీంతో నిజంగా నువ్వు ఆడిన మైండ్ గేమ్ అయితే సూపర్ అంటూ నాగార్జున ప్రశంసించారు. ఎందుకంటే నువ్వు నిఖిల్ క్లాన్ లో ఉండి కూడా ప్రయోజనం ఉండదని సీత క్లాన్ లో ఉన్న ఆదిత్యను నిఖిల్ క్లాన్ కి పంపించావు చూడు, నిజంగా ఎంతో గొప్పగా ఆలోచించావు అని ప్రశంసల వర్షం కురిపించాడు నాగార్జున. ఇక మరోసారి నాగార్జున, మణికంఠ నువ్వు నిజంగా నిఖిల్ క్లాన్ నుంచి సీత క్లాన్ లోకి వెళ్ళాలి అనుకుంటున్నావా అని అడగ్గా, నిఖిల్ క్లాన్ లో ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు సార్, వాళ్ళు ముగ్గురే ఆడుకుంటారు, నేను జనంలో ఇంకా పాపులర్ కావాలంటే ఏదో ఒక టాస్క్ ఆడాలి, టాస్క్ నుంచి నన్ను తీసేసి పడేస్తే నేనేంటి అని ఎలా ప్రూవ్ చేసుకోగలుగుతాను అంటూ బదిలిచ్చాడు మణికంఠ. మరి ఈ వారం మణికంఠ ఆట మీకెలా అనిపించిందో, దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.